హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మునీషా డైలీ వ్లాగ్. ఫైనల్లీ చాలా డేస్ నుంచి అయితే నెల్లూరు వెళ్దాం అనుకుంటున్నామండి. కానీ ఒకరికి కుదిరితే మరొకరికి కుదరటం లేదు. ఫైనల్లీ అందరం అయితే కలిసి ఇంకా నెల్లూరు వెళ్ళడానికి బయలుదేరాము. అలాగే అప్పటికప్పుడు అయితే అనుకున్నామండి వెళ్దామని. అట్లాగే త్వరగా ఇంట్లో రూములు కడిగి బెడ్షీట్స్ అన్నీ ఉతికేసి రూమ్లన్నీ క్లీన్ చేసేసుకున్నాను. అలాగే నైట్ అయితే చపాతీలు అయితే చేస్తున్నానండి వెళ్ళే ముందు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మొక్కు కాబట్టి మొక్కు తీర్చుకునే వాళ్ళు ఇంట్లోనే రొట్టెలు చేసుకొని అయితే నెల్లూరు తీసుకెళ్ళాలి. అలాగే నేను మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాను కాబట్టి ఇంట్లోనే రొట్టెలు చేసుకొని అయితే వెళ్తున్నాను. ఇంట్లో దీపారాధన అయితే చేసుకొని ఇంట్లో నుంచి అయితే స్టార్ట్ అయిపోయినామండి. మా వారు ఖమ్మం స్టేషన్కి వచ్చి అయితే ట్రైన్ ఎక్కించారు. 10:30 ట్రైన్ అలా నైట్ 12:30కి అయితే వచ్చిందండి. ట్రైన్ రాగానే మేమైతే ఎక్కిపోయాము. సీట్లు అయితే దొరికినాయి, ప్రశాంతంగానే వెళ్ళాము. నెల్లూరు దిగేసరికి 5:30 అయిపోయిందండి మార్నింగ్. అక్కడే బ్రష్ అయితే చేసేసి బయటకైతే వచ్చి అందరం కలిసి ఆటో అయితే మాట్లాడుకొని నెల్లూరు దర్గా దగ్గరికి అయితే వెళ్ళటానికి బయలుదేరాము. వ్యూ చూసారా మార్నింగ్ టైంలో నెల్లూరు ఎంత బాగుందో. చాలా ప్రశాంతంగా ఉందండి. మార్నింగ్ వెళ్ళేసరికి ఖాళీగా ఉన్నాయి రోడ్లు, ప్రశాంతంగా కూడా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే మేము ఎప్పుడు నెల్లూరు వెళ్ళినా సరే దర్గా దగ్గరలోనే దింపేవాళ్ళండి. కానీ ఈసారి ఫ్లోడ్ ఎక్కువ ఉండటం వల్ల ఆటోలు అయితే ఎలోలు ఇవ్వంటండి లోపలికి. ఒక 2 కిలోమీటర్ల దూరంలోనే ఆటో అయితే ఆఫ్ చేసేసారు. అక్కడైతే దిగిపోయి అందరం కలిసి అయితే చిన్నగా బయలుదేరాము. కొంచెం దూరం 1 కిలోమీటర్ నడవంగలోనే మేమైతే అక్కడ టిఫిన్ సెంటర్స్ ఉంటే టిఫిన్ అయితే చేసామండి. టిఫిన్ అయితే అసలు ఎంత వరస్ట్గా ఉందండి. అస్సలు టిఫిన్ బాగాలేదు. తప్పదు కదా, ఏదో కడుపు నింపుకోవాలి కాబట్టి అందరం ఒక్కొక్క ప్లేట్ అయితే తీసుకున్నాము. తినేసి అయితే మళ్ళీ అక్కడ నుంచి అయితే చిన్నగా బయలుదేరి స్టార్ట్ అయ్యామండి. ఇంకొక కిలోమీటర్ దూరంలో వెళ్ళంగలోనే ఆచి కనిపించింది దర్గాది. ఆచిలో నుంచి లోపలికి వెళ్ళంగలోనే మొత్తం షాపులేనండి. జ్యువెలరీ షాపులు, ఫ్యాన్సీ షాప్స్, రూమ్స్, ఇంట్లోకి కావాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయండి. బుర్కా కూడా దొరుకుతాయి. బుర్కాలు అయితే చాలా తక్కువ రేట్ అండి. బుర్కా అయితే మేము తీసుకోలేదు, ఆల్రెడీ మాకు ఉంది. అలాగే కొంచెం దూరం ముందుకు వెళ్ళంగలోనే అయితే స్వర్ణాల చెరువు అయితే వచ్చేసింది. ఫస్ట్ అయితే మనం రావటమే నెల్లూరు దర్గా దగ్గర కంటే కూడా స్వర్ణాల చెరువు దగ్గరికి వచ్చి అయితే మనం ఏమన్నా మొక్కు తీర్చుకునేవి ఉంటే చెరువులోనే మొక్కు తీర్చుకోవాలండి. అలాగే ఏదైనా మొక్కుకోవాలంటే కూడా చెరువు దగ్గరికి వచ్చి ఫస్ట్ మొక్కుకోవాలి. మనకు కావాల్సిన రొట్టె ఏదన్నా ఉంటే తీసుకోవాలి. అంటే ఆరోగ్య రొట్టె కానీ, చదువు రొట్టె కానీ, ఇల్లు రొట్టె కానీ, ఉద్యోగం రొట్టె కానీ, ఇలాంటి మనకి ఏ రొట్టె కావాలో ఆ రొట్టె అయితే తీసుకోవాలండి. అలాగే మొక్కు ఏదైనా తీర్చుకోవాలనుకుంటే కూడా ఇక్కడే తీర్చుకోవాలి. మేమైతే కొంచెం సేపు అయితే నీళ్ళల్లో ఆడుకొని అయితే పైకి వచ్చేసాము. జనాలు చూసారండి ఎంత రష్గా ఉందో. చాలా రష్గా ఉంది. పండగ టైంలో కాదు కాబట్టి ఏమాత్రమైనా అదే పండగ టైంలో అయితే కాలు పెట్టడానికి కూడా ఉండేది కాదు. ఫ్రెష్ అయిపోయి మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నామండి. అందరం కలిసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. దర్శనం వచ్చేసి 1:30 టైం పట్టిందండి. క్యూ అయితే చాలా పెద్ద క్యూ ఉంది. అట్లాగే నుంచొని దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. కానీ అంతసేపు వెయిట్ చేసినా కూడా దర్శనం అయితే మాకు చాలా ప్రశాంతంగా జరిగింది. బాగా నిదానంగా దర్శనం అయితే చేసుకున్నాము. అలాగే ఇక్కడ మా బాబు చూసారు, 1 రూపీ కాయిన్ అయితే అంటిస్తున్నాడు. చదువు బాగా రావాలని చెప్పి వాళ్ళ మామ వాళ్ళు అయితే కాయిన్ అంటిస్తున్నారు. అక్కడ కాయిన్ అంటించి అది ఆగిందంటే మాత్రం కోరిక నెరవేరిద్దని ఇక్కడ భక్తులందరూ నమ్ముతామండి. అలాగే మీకు నెల్లూరు రొట్టెల పండగ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను కామెంట్స్లో తప్పకుండా కామెంట్ చేస్తాను. అలాగే ఇక్కడ వాళ్ళ మావయ్య వాళ్ళ పిన్నితోటి కలిసి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అక్కడ నుంచి బయటకు వచ్చేసాము. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత మేమైతే లంచ్ చేసాము. లంచ్ అయిపోయిన తర్వాత రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయామండి. రైల్వే స్టేషన్లోకి వెళ్ళి ఎంక్వైరీ దగ్గర అడిగితే నైట్ 8కి ఉందని చెప్పారు ట్రైను. ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా నైట్ అయితే 8కి వచ్చేసిందండి. అది ఎక్కి మేము ఖమ్మంలో దిగేసరికి నైట్ 1:30 అయింది. వచ్చేసరికి మా వారైతే వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. అక్కడ నుంచి అయితే బండి వేసుకొని మేము మా ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంటికి వచ్చి మేము ఫ్రెష్ అయ్యేసరికి 3 అయిపోయింది. 3ంటికి అయితే పడుకున్నాము. అలాగే ఈ వీడియో మీకు ఎట్లా నచ్చింది అన్నది కామెంట్ చేసేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.